శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ప్రధానంగా ఈ వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రధాన మార్పు గమనించినప్పుడు రాశి యందు సంచరిస్తున్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందాడు. ఇది రాశి వారికి వీళ్ళ అభివృద్ధికి మరొక అవకాశం లభించినట్టే. అంటే జన్మశని నుంచి రిలీఫ్ రావడం జరుగుతుంది. గతంలో ఏదైతే మనం ప్రయత్నం చేసి విఫలమయ్యామో, ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి సంపాదించడానికి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి మరొక అవకాశమే ఈ రాశి యందు మీనరాశి వారికి శనిగ్రహ వక్రగమనం. గతంలో మీరు పోగొట్టుకున్న ఉద్యోగాన్నైనా, పోగొట్టుకున్న బంధువులనైనా, లేదా మీ యొక్క మంచి పేరునైనా, విద్యార్థులైతే వారి యొక్క పరీక్షల్లో తప్పి ఉన్నా తిరిగి ఈ రోజు నుంచి మీరు కఠిన శ్రమతో పనిచేయడం వల్ల పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి పొందడం జరుగుతుంది. అది ఈవెన్ మీ యొక్క వివాహ బంధమైనా, వివాహ జీవితమైనా, అది ఆరోగ్యమైన కంప్లీట్గా మీరు రికవర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా శని వక్రగమనంతో పాటు గురువు యొక్క భాగ్య దృష్టి, అంటే రాశ్యాధిపతి గురువు బలం ఉచ్చస్థితిలో ఉండి అత్యంత బలవంతుడు అవటం, పైపెచ్చు అధికార హోదా కలిగినటువంటి ఆరోగ్యకారకుడైనటువంటి రవితో కలిసాడు మీ రాశ్యాధిపతి. దాంతో మీ యొక్క రాశి బలం విపరీతంగా పెరిగింది. ఈ పెరిగిన రాశి బలం ముందు శని యొక్క ప్రభావం వెలవెలబోయిందన్నమాట. ఆటోమేటిక్గా శని తన బలాన్ని తగ్గించుకొని మీకు ఫేవర్గా రావడం జరుగుతుంది. అంటే మీరు మీ యొక్క శక్తిని ఒక దైవ బలంతోనో, ఒక మంచి పనులతోనో, అది పుణ్య కార్యక్రమాలు అవచ్చు, ధర్మ కార్యక్రమాలు అవచ్చు, తల్లిదండ్రులను సేవించడం వల్ల అవచ్చు, మీ పుణ్యాన్ని ఈ విధంగా పెంచుకోవడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడు మీకు సహకరించి మీలో ఉన్నటువంటి అసహనాన్ని, అసహనాన్ని, ఓటమిని, చెడు గుణాలని, ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా దూరం చేసి మరింత ఉత్సాహాన్ని, బలాన్ని మీకు ఇచ్చి కంప్లీట్గా మీరు మిమ్మల్ని ఒక కొత్త వ్యక్తిగా మారడానికి ఇప్పుడు ఇది కారణమవుతుంది. మీరు చేయవలసిన ప్రయత్నం వల్ల జస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి మీరు సిద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ అవే పొందగలుగుతారు. మీరు సిద్ధం కండి, భగవంతుడు మీకు సహకరించడం జరుగుతుంది. ఇక శుక్రుడు సప్తమ స్థానంలో నీచ పొందడం జరిగింది. అది వివాహ విషయంలో కొన్ని అపనిందలు రావడం జరుగుతుంటుంది. జీవితంలో ఎప్పుడో చేసిన పొరపాటు, ఎప్పుడో చేసిన ప్రామిస్ తిరిగి మీకు అది జీవితంలో తిరిగి ప్రవేశించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది సప్తమ స్థానంలో శుక్రుడు బలహీనం అవటం వల్ల ఏంటంటే మరి మీ జీవిత భాగస్వామి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావచ్చు. అంటే మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని ఊహించుకునేలో మార్పు రావడం, కానీ మొత్తం మీద ఏదైనా మీకు ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే అది ఒక ఇండీసెంట్ బిహేవియర్ కలిగిన, అది మగవాళ్ళైతే స్త్రీ అవ్వచ్చు, అదే ఆడవాళ్ళైతే మగవాళ్ళు అవ్వచ్చు. అంటే మోసంతో కూడుకున్నటువంటి వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితి, అంటే ఏదైతే మనం ఇందా చెప్పుకున్నామో, ఈ గురువు, ఈ మీ యొక్క దైవ బలం, సంకల్పం, మంచి కార్యక్రమాలు అవి బలంగా మీరు పెంచుకుంటే ఎవరైతే మీ జీవితంలో ప్రవేశించాలనుకున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా దూరం అయి పక్క తప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. లేదు మీరు ఇంకా అదే బలహీనతలో ఉంటే ఆటోమేటిక్గా మరొక కొత్త సమస్య మీ జీవితంలో ప్రవేశించడానికి కారణమవుతుంది. బట్ ఏదైనా ఇది జరిగే అవకాశం లేదు. ఖచ్చితంగా మనోనిబ్బరంతో మీరు మీ మంచి కార్యక్రమాలని, మంచితనం వైపు, దైవం వైపు అడుగులు వేయండి. అన్ని సమస్యలు అవి వెనక్కి తగ్గి మీరు ముందుకెళ్ళడానికి ఈ శని భగవానుడి వక్రగమనం మీ జీవితం బాగుపరచుకోవడానికి భగవంతుడిచ్చిన మరొక వరంగా భావించి ఈ రోజు నుంచే మీ ప్రయత్నాలు ప్రారంభించండి. అతి తొందరలోనే మీ ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. గురు పౌర్ణమి సందర్భంగా మన పరిహారాల్లో మనం ప్రతి వారం చెప్తున్నట్టుగానే ఈ వారం మీకు గురుగ్రహ అనుగ్రహం కోసం, అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే, అంటే మన జాతకంలో గురువు బలంగా ఉంటే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, సత్సంతానం కలగడం, ధన విషయంలో
ఎప్పుడూ కూడా లోటు లేకుండా ధనయోగం పొందడం, అలాగే మంచి జ్ఞానం, దైవభక్తి, సంస్కారం ఇవన్నీ కూడా మనకి గురువు యొక్క బలాన్ని బట్టే రావడం జరుగుతూ ఉంటుంది. మనం జాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలంటే ఈవెన్ స్త్రీలు పెళ్ళి అవ్వాలన్నా కూడా గురుబలం తప్పనిసరి. కాబట్టి గురువు యొక్క యంత్రం అంటే మా గురువు గారు అయినటువంటి ఈ గురు యంత్రాన్ని అప్పుడు గురు పూజ సందర్భంగా సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం మాకు ఇవ్వడం జరిగింది. ఆ గురు యంత్రాన్ని ఇప్పుడు మీకు ఈ గురు పూజ సందర్భంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ గురువు యొక్క యంత్రాన్ని స్వయంగా పసుపు రంగు పేపర్ మీద, అంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే వైట్ పేపర్ మీద శుభ్రంగా పసుపు రాసి ఆ పసుపు రంగా తయారు చేసి దాని మీద ఎరుపు రంగు సిరాతో, లేదంటే మీకు రాయడానికి వీలైతే ఎరుపు రంగు సింధూరంతో కానీ దాంతో కానీ ఈ 9 గడులు యంత్రాన్ని తయారు చేసి అందులో ఈ యంత్రంలో చూపిన విధంగా అంకెలు వేయవలసి ఉంటుంది. అది మీరు స్వయంగా వేయవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు తయారు చేసినంత సేపు కూడా మనసులో ఓం నమస్వాయ అనుకున్నా పర్లేదు, ఈ కింద ఇచ్చిన గురు మంత్రాన్ని చదువుతూ తయారు చేయనా పర్లేదు, బట్ ఓం నమస్వాయ అన్నది సర్వసా బాగుంటుంది. కాబట్టి ఆ నిష్టతో మీరు గురువారం రోజు గురుహోరలో ఈ యంత్రాన్ని ఏ సైజ్ అయినా పర్లేదు తయారు చేసి మీ పర్సులో, లేదంటే మీ క్యాష్ బాక్స్లో, లేదంటే మీ వ్యాపార సంస్థలో, మీరు ఎక్కడన్నా సరే ఇది పబ్లిక్గా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు బీరువాలో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఈ గురుబలం పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఈ స్త్రీలకు సౌభాగ్యయోగం కానీ, సంతాన యోగం కానీ, మగవాళ్ళకి ధనయోగం కానీ, ముందు మంచి జ్ఞానం ఇవన్నీ కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ యంత్రానికి మీరు ఏదైనా ఈ బెల్లం కానీ, అరటిపండు కానీ, అంటే నైవేద్యం పెట్టక్కర్లేదు, అక్కడ పెట్టి దాన్ని ఆవుకు పెట్టవలసి ఉంటుంది. శనగలు కానీ అంటే ఈ యంత్రానికి సమర్పించినట్టు సమర్పించి ఆవుకు పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టడం వల్ల మీకు ఒకేసారి ఎవరికి కూడా ఫలితం ఇవ్వదు. నెమ్మదిగా మీకు వారం ఈ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఈ గురువు మనకి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం మరింత తొందరగా పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీరు ఫలితం మీరే చూసి ఆశ్చర్యపోతారు. మనం ప్రతి సంవత్సరం మా సంస్థ జ్యోతిష విజ్ఞాన కేంద్రం తెలంగాణ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ గురు పూజ అన్నది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం మన హైదరాబాద్లోని సూరవరపు ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, అంటే నాంపల్లిలో ఉంటుంది, ఆ యూనివర్సిటీలో మన ఈ సమావేశ మందిరంలో ఈ ఆగస్టు 2వ తారీఖున ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది సుమారుగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మీకు ప్రముఖ వ్యక్తులు ఆహ్వాన పత్రికలో చూపించినట్టు వాళ్ళు వారి జీవితంలో కనిపెట్టినటువంటివి, పరిశోధించినటువంటి ముఖ్యమైన విషయాలు ప్రసంగ రూపంలో, అంటే ఒక విద్యార్థికి గురువు చెప్పిన విధంగా వాళ్ళు మీకు కొన్ని రహస్యాలు చెప్పడం జరుగుతుంది. చివరిగా మేము ఎంచుకున్నటువంటి ఈ సంవత్సరం గురువు గారికి సత్కరించడం కూడా జరుగుతుంటుంది. మరి ఎవరైతే ప్రతినిత్యం మా ఈ సమావేశాలకు హాజరవుతుంటారో వాళ్ళు ఎక్కడున్నా సరే తప్పకుండా ఈ సమావేశానికి ఆగస్టు 2వ తారీఖున తప్పకుండా ఇచ్చేసి ఈ గురువుని యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసంగాలను ఆస్వాదించి ఈ సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.